హలో గైస్, డిసెంబర్లో అయినా సరే పుష్ప 2 వస్తుందా రాదా అనే అనుమానాలు అభిమానులు లేకపోలేదు. ఇప్పటికే బంగారం లాంటి ఆగస్ట్ 15 డేట్ మిస్ అయిందని ఫ్యాన్స్ తెగ బాధపడుతున్నారు. ఆ అవకాశాన్ని స్త్రీ 2 లాంటి చిన్న బడ్జెట్ సినిమా వాడుకుని 500 కోట్లు పోగొట్టడం చూస్తే ఆ మాత్రం ఆవేదన కలగడం సహజమే. సరే, పాత తోకం లాభం లేదు కాబట్టి డిసెంబర్ 6 ఖచ్చితంగా రిలీజ్ ఉంటుందా అనే డౌట్కు మైత్రి అధినేతలో ఒకరైన రవిశంకర్ ఈ రోజు జరిగిన మత్తు వదలటు 2 ట్రేజర్ లాంటి ఈవెంట్ సందర్భంగా స్పష్టమైన క్లారిటీ వివరాలతో సహా ఇచ్చేశారు. సెప్టెంబర్ 2కి ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ పూర్తవుతుందట. ఇక అక్టోబర్ 6కి సెకండ్ హాఫ్ ఎడిటింగ్ కూడా ఫినిష్ చేసి నవంబర్ 20కి ఫైనల్ కాపీ సిద్ధంగా ఉంచుతాము అన్నారు. ఇక నవంబర్ 25కి సెన్సర్ ఫార్మాలిటీస్ అదరగొట్టేసి ముందు చెప్పిన ప్రకారమే డిసెంబర్ 6 భారీ ఎత్తున పుష్ప 2 తిరుగులు అయితే థియేటర్కి వస్తుంది అన్నారు. నిజం చెప్పాలంటే ఇంత క్లారిటీతో పుష్ప ఎప్పుడూ వివరాలు ఇవ్వలేదు. షూటింగ్ లో బిజీగా ఉన్న సుకుమార్ మరియు అల్లు అర్జున్ మీడియాకి దొరకకుండా ఉన్న నేపథ్యంలో కనీసం ఎప్పటికైనా రవిశంకర్ ద్వారా ఇన్ని డీటెయిల్స్ తెలియడం ఫ్యాన్స్ కి సంతోషాన్ని కలగజేసింది. సో ఎలాంటి అనుమానం లేకుండా రిలీజ్ సంబరాలు కూడా అయిపోవచ్చు. బిజినెస్ వ్యవహారాలు ఏరియా వారిగా మెల్లగా క్లోజ్ చేయబోతున్నారు. భారీ క్రేజ్ ఉన్న నేపథ్యంలో అనుకున్న దానికన్నా ఎక్కువ రేట్లో డిస్ట్రిబ్యూటర్ నుంచి వస్తున్నాయట. ముఖ్యంగా హిందీ బెల్ట్ నుంచి కనీసం 200 కోట్ల బిజినెస్ ఆశించవచ్చని విశ్లేషకులు అంచనా. పుష్ప 1 ది రైజ్ ఎలాంటి హైప్ లేకుండానే బ్లాక్ బస్టర్ అయింది. దెబ్బతో పుష్ప 2 మీద క్రేజ్ మామూలుగా లేదు. ఇంకో 3 నెలల పైగా టైం ఉంది కాబట్టి ప్రమోషన్ సంబంధించి పూర్తి కార్యాచరణ సిద్ధం చేసుకుని ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.